నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. పూనం మాలకొండయ్య పరిచయం అక్కర్లేని వ్యక్తి. సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారినిగా పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఎన్నో పదోన్నతులు పొంది ఇప్పుడు మహిళా బాలికా భద్రతా కమిటీ చైర్పర్సన్గా కూడా నియమితులయ్యారు. ఈ వారం మన విజేత పూనం మాలకొండయ్య. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్ మేడం, మీరు మహిళా బాలికా భద్రతా కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు కదా. అయితే ఇలా చైర్పర్సన్ అయ్యే క్రమంలో మీరు చాలా వర్గాల వారి దగ్గర నుంచి, అంటే పాఠశాల మొదలుకుని కార్యాలయాల వరకు, అలాగే గ్రామీణ ప్రాంతపు మహిళలు, అలాగే సిటీలో ఉండే మహిళలు అందరి దగ్గర కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేసి మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని 77 అంశాలతో కూడిన ఒక నివేదికను అందించారు ప్రభుత్వానికి. ముఖ్యంగా మీరు ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలను మీరు ఎక్కువ గమనించారు? అంటే మనకి మీడియాలో కనిపిస్తున్న వేరు, పైకి కనిపిస్తున్న వేరు. మీరు గ్రౌండ్ వర్క్లోకి దిగినప్పుడు మీకు చాలా పెద్ద సమస్యలు ఇవి, ముందు వీటిని మనం పరిష్కరించాలి అనుకున్న సమస్యలు ఏమి ఉన్నాయి? అంటే ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే, మోర్ దెన్ సెక్యూరిటీ, ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తక్కువ ఉంది. అంటే 90% ఆఫ్ ద కేసెస్లో ఏం కాకపోవచ్చు, బట్ ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. దే కెనాట్ మూవ్ ఫ్రీలీ. వాళ్ళు ఈవినింగ్ తర్వాత ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా, ఈవెన్ ఏజ్ లేడీస్ ఉన్నా కూడా, గర్ల్స్ ఉన్నా కూడా భయపడుతున్నారు. సో ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. రెండోది ఏంటంటే, ద వే వీ బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్, పర్టికులర్లీ బాయ్స్ని మనము ఎట్లా వాళ్ళ పెంపుదలలోనే ఏమైనా మార్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉందని అనిపించింది. మూడోది ఏంటంటే, ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ ద జస్టిస్ హ్యాస్ టు బి గివెన్ ఫాస్ట్. సో డిలే అవుతున్నాయి, అంటే ప్రొసీజరల్ డిలేస్ చాలా ఉన్నాయి. అలాగే ఇన్వెస్టిగేషన్స్లో కానీ, కోర్ట్స్లో కానీ. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ లైక్ జస్టిస్ డినైడ్ ఆల్మోస్ట్. సో ఈ 3 ఏరియాస్లో ఎక్కువగా బై అండ్ లార్జ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ రిలేటెడ్ టు దీస్ 3 ఏరియాస్ అని అనిపించిందండి. మామూలుగా మనం మీడియాలో వినడం ఏంటంటే, సిటీల్లో పల్లెల కంటే కూడా ఎక్కువగా గాయిత్యాలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ మనకు తెలుసు, సిటీలో ఫోకస్ అయినంతగా పల్లెల్లో జరిగేవి బయటికి ఫోకస్ కావు. మీరు గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు ఈ అఘాయిత్యాలకు అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? దీనికి రీజన్ అనేది కనుక చూస్తే, ఒకటి, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళకి జస్టిస్, అంటే జస్టిస్ రావటం అంటే అవతల వాటికి పనిష్మెంట్ క్విక్గా వస్తే దట్ ఈస్ అ డిటరెంట్ ఇన్ ద సొసైటీ. బట్ మోర్ దెన్ దట్, ఇట్ ఈస్ అన్ ఇష్యూ రిలేటెడ్ టు ద వే వీ ఆర్ బ్రాట్ అప్. ఇట్స్ అన్ ఇష్యూ రిలేటెడ్ టు moral values. అలాగే ఇట్స్ ఆల్సో ఇష్యూ రిలేటెడ్ టు గర్ల్స్ బీయింగ్ మోర్ brave. And we find that, as I told you, sense of insecurity has to go. 90% it is sense of insecurity, which is more dangerous than the actual insecurity itself. 181 సర్వీసులు కూడా ప్రారంభించారు కదా, అత్యవసర సేవల కోసం అని చెప్పేసి. దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే దీన్ని ఎవరైనా వినియోగించుకుంటున్నారా ప్రమాదంలో ఉన్నప్పుడు? అంటే 181 we have recommended. It's an advanced stage of implementation. అంటే ఇంకా అది యాక్చువల్గా స్టార్ట్ కాలేదు, బికాజ్ వీఆర్ ప్లానింగ్ టు లింక్ ఇట్ విత్ 100 and 108. ఇప్పుడు 181 కాన్సెప్ట్ ఏంటంటే విమెన్ హెల్ప్ లైన్. సో వెన్ విమెన్ గివ్ అ కాల్ and they have a problem, so if it is a crime related issue, immediately it carries on to 100, and then కొన్నిట్లో immediate rescue కూడా అవసరం ఉంటుంది. సో అక్కడ 108. సో మెడికల్ హెల్ప్ అవసరం ఉన్న చోట్ల. సో ఈ 3 కూడా లింక్ చేసేసి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అయితే దీంతో పాటు వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్. అంటే వీఆర్ గోయింగ్ టు దే కాల్ నిర్భయ సెంటర్స్. సో నిర్భయ సెంటర్స్ కాన్సెప్ట్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో there will be a cell where you have a doctor, you have a police officer, you have an advocate and a counselor, and you also have the women and child welfare department officers. So వీళ్ళందరూ ఒక చోట్లోనే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ అందుకని అంటారు. ఎనీ ఇన్సిడెంట్ is there, immediately the affected victim will be brought to this one stop
crisis center, the case will be registered there itself. So they'll transfer it to the concerned police station. So all these things at one time, if she is able to get without running from pillar to post, on 5th of January we are going to start all. సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న పూనం మాలకొండయ్య అలాగే మహిళల బాలిక రక్షణ కమిటీలో కీలకమైన పాత్ర పోషిస్తూ వారి రక్షణ కోసం ఎన్నో చర్యలకు ఆలోచిస్తున్న పూనం మాలకొండయ్య గారి బాల్యం, విద్యాభ్యాసం అలాగే ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్గా రావడం వరకు ఎన్ని మలుపులు తీసుకుంది ఆవిడ లైఫ్, షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్, ఇప్పుడు మనం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుందాం. మొదటి నుంచి కూడా మీరు ఒక ఐఏఎస్ అవ్వాలనే కలలతోనే చదువుకున్నారా? ఐఏఎస్ అవ్వాలని కలతో చదవలేదు. నా బాల్యం అనేది మొత్తం దేశంలో అన్ని చోట్ల, చాలా చోట్ల తిరిగాం నాన్నగారితో పాటు. బికాజ్ హీ వాజ్ సైంటిస్ట్ అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మై ఎడ్యుకేషన్, though I belong to UP, my education started in Jodhpur, and that's in Rajasthan, and then we went on to Lucknow, and then major part of it I had my education in Coimbatore, that's in Tamil Nadu, and graduation also Coimbatore lone chesanu. Post graduation matram Delhi lo chesanu. So then I registered for PhD. So originally I wanted to be a doctor, and I didn't get a doctor merit lo anta mark raaledu. So my teacher said that this is a good thing, maybe God has something better for you. Then I took pure science, and I did my MSc, BSc botany honors and MSc in microbiology. And then I just wrote then I wanted to become a scientist actually, like my dad. బట్ అక్కడ అందరూ చదువుకుంటున్నారు ఐఏఎస్ గురించి. ఢిల్లీలో తెలుసు మీకు, అన్ని కాలేజెస్లో ఎవ్రీబడి ప్రిపేర్డ్. సో మా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా రాయండి అంటే ఓకే, బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్ట్ తీసుకొని రాశాను. ఐ గాట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. సో అలా వచ్చేసింది కాబట్టి ఇటు మలుపు తిరిగిపోయింది అనమాట. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎప్పుడైనా లైఫ్లో ఏమైనా డిసప్పాయింటెడ్గా ఏమైనా జరిగితే దట్స్ ఫర్ బెటర్ అని అనుకోవాలి. రైట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారా? లేదు. మా గ్రాండ్ ఫాదర్ మాత్రము హీ వాజ్ ఇన్ ద పోలీస్ సర్వీసెస్, బట్ నోబడీ ఈజ్ ఇన్ ద ఐఏఎస్. మీరు చదువుకునేటప్పుడు మహిళల పరిస్థితి అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా రాణిస్తున్నారు, కానీ భద్రత విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నారనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు? అంటే మేము 60s వీఆర్ బార్న్, సో యూనో మిడ్ 60s. సో అప్పటికి ఇప్పటికి డెఫినెట్లీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ విమెన్ అనమాట. బయట వస్తున్నారు, చదువుకుంటున్నారు. బట్ భద్రతా విషయానికి వస్తే ఐ థింక్ యాజ్ టైమ్ ఈజ్ అడ్వాన్సింగ్ దే ఆర్ బికమింగ్ మోర్ వోకల్. ఇట్స్ నాట్ దట్ ఇంతకుముందు లేదు అనేది అనలేం, బట్ ఒకటి దే ఆర్ బికమింగ్ మోర్ వోకల్, they are asserting their rights, and రెండవది more women are coming out. So when they are coming out, naturally these incidents come, but then there is violence at home also. So it's very difficult to really compare. పాతలో తక్కువ ఉండింది ఇప్పుడు ఎక్కువ ఉంది అనేది నేను అనుకోవటం లేదు, because what we have seen in villages and other, when we went interior places, things are happening but they are not getting reported, or sometimes they take it for granted. Particularly home violence, it's taken for granted because you have no option. మీరు మీకు వేరే ఆప్షన్స్ లేక అది భరిస్తుంటారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సో యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు కమ్ అవుట్. మనకి సపోర్ట్ చేయడానికి చాలా మహిళా సంఘాలు కావచ్చు, చట్టం, న్యాయం అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మనకి సపోర్ట్ చేయడానికి మన ఎడ్యుకేషనే పెద్దది. we ourselves are able to support ourselves because we are educated, we are economically sound. బట్ ఒకటి మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది, కొంత మారల్ వాల్యూస్
particularly in schools and colleges, that is slightly taking a beat. I mean, that's becoming cause of concern. అందరూ ఇప్పుడు చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. So it's more challenging today. Actually, a parent's job today is much more challenging than it used to be earlier. సిటీలో ఇప్పుడు 2400 బస్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఆల్మోస్ట్ 2100 బస్సెస్కి స్లైడర్స్ ఏర్పాటు చేశారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే ఈ మన కమిటీ రికమెండేషన్స్ ఇచ్చే ముందు మేము చాలా మందితో మాట్లాడాము. అందులో భాగంగా మేము కాలేజెస్కి వెళ్ళాము, కాలేజ్ గర్ల్స్తో మాట్లాడాము, వర్కింగ్ లేడీస్తో మాట్లాడాము, అలాగే స్కూల్ ప్రిన్సిపల్స్తో, కాలేజ్ ప్రిన్సిపల్స్తో కూడా మాట్లాడాము. సో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఎక్కువగా బస్సెస్లో ట్రావెల్ చేస్తుంటారు, యంగ్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్, వర్కింగ్ విమెన్. సో దే వర్ టెల్లింగ్ దట్ అస్సలు ప్రొటెక్షన్ లేదు బస్సెస్లో. ముందు మేము లేడీ స్పెషల్స్ అనుకున్నాము, కానీ లేడీ స్పెషల్స్ ఏంటంటే అవి టైమింగ్స్ రాకపోవటము, తర్వాత చాలాసేపు వెయిట్ చేయటము. సో అవి కాకుండా దెన్ ఇంకొకటి కాలేజ్ గర్ల్స్ పర్టికులర్గా ఏమన్నారంటే, మాకు ప్రతి బస్లో వి మస్ట్ బి ఏబుల్ టు ట్రావెల్ మేడం, వై ఓన్లీ సమ్ బస్సెస్ ఫర్ అస్. సో ప్రతి బస్లో మేము వెళ్తాము అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్రొటెక్షన్. దట్స్ హౌ దిస్ హోల్ ఐడియా హ్యాస్ కమ్. అండ్ దెన్ ముందు మేము పైలట్గా కొన్ని తీసుకున్నాము, ఆ రూట్స్లో నడిపాము కూడాను. సో ద గర్ల్స్ వర్ వెరీ హ్యాపీ. సరే ఇది బాగుంది, మొత్తం అంతా కూడా చేయాలి. ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ దిస్. ఇక మహిళల భద్రత విషయంలో షీ టీమ్స్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయండి? షీ టీమ్స్ ఆర్ టీమ్స్ విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ పోలీస్ ఇన్ మఫ్టీ. వాళ్ళు ఎక్కడైతే మహిళా సంచారం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉంటారు, లైక్ సినిమా థియేటర్స్ దగ్గర కానీ, అలాగే బస్ స్టేషన్స్ కానీ, అక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్. Similarly, where there are more offices where women work, so in places like Mafti-lo teams have been constituted by the police, city police, and Mafti-lo lady constables and all that. So they are identifying such people who are doing the eve teasing చేస్తున్న వాళ్ళు ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. Okay. And when it is being done for a married person, they are calling the wife and the children. If it is done for non-married person, they are calling the parents and andaru. So వాళ్ళు చాలా మంది ఫస్ట్, and then they are being used for propagating against eve teasing. వీళ్ళని మళ్ళీ మీరు మిగతా చోట్ల మాతో పాటు రావాలి, దీని అగేన్స్ట్ ప్రొపగేట్ చేయాలని. సో దట్స్ హ్యావింగ్ ఇంపాక్ట్. సెకండ్ టైం పట్టుకున్న వాళ్ళని మాత్రము దే ఆర్ గెటింగ్ పనిష్మెంట్, దే ఆర్ గోయింగ్ టు జైల్. సో సర్ప్రైజింగ్లీ సమ్ సెకండ్ టైమ్స్ ఆల్సో దే కాట్. సో అది ఎంత సైకలాజికల్ ఒక డిజీజ్ లాగా అయిపోయింది అది. ఇట్స్ నాట్ ఈవెన్ ఇమ్మెచ్యూర్, జస్ట్ అ డిజీజ్. సో దే నీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ దేర్. సో బట్ పనిష్మెంట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో దీస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ఆల్సో బ్రింగింగ్ గుడ్ రిజల్ట్స్. వైల్ దీస్ sliders and she teams and all are there, but we should also make the girls, particularly the girls, self in a position where they can protect themselves. అందుకనే మేము ఇప్పుడు అన్ని కాలేజెస్లో కరాటే అండ్ జూడో నేర్పించాలని ఒక ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాం. సో and we want to call it as Rani Rudrama Devi teams. Even college principals also came up with this idea, and school principals, that NCC and NSS should be made compulsory. And there should not be limitation of numbers. ఇప్పుడు ఏంటంటే నంబర్స్ లిమిట్ చేశారు. ఈ స్కూల్లో మరి ఈ కాలేజ్లో 30 మెంబర్స్ ఎన్సీసీలో ఉండొచ్చు, 31st మెంబర్ అవడానికి లేదు. సో దట్ వీ హ్యావ్ రికమెండెడ్ నౌ దట్ లిమిట్ ఉండకూడదు. కావాలంటే అందరూ ఎంతమంది ఇష్టపడుతున్నారు వాళ్ళకి మనము. కానీ కొంతమంది పేరెంట్స్ చాలా చాదస్తంగా ఉంటారు, మీకు ఎందుకు కరాటే, జూడో, ఎన్సీసీ ఇలాంటివి అంటారు. మరి మీ పేరెంట్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ మేము హౌస్ వైఫ్స్తో ఎప్పుడైతే మాట్లాడాము అపార్ట్మెంట్స్లో, వాళ్ళు అన్నారు మాకు కూడా ఇలాంటిది కావాలి. సో I think the people are changing, because karate and judo is only for self defense. It's not that people will come on the road and start hitting everybody. But more than that, it gives you a lot of self confidence. ఆ కాన్ఫిడెన్స్ ఫేస్ లో కనిపిస్తే సగం మంది చూసి భయపడి రోడ్డు మీద ధైర్యంగా నడవగలుగుతారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్స్ కూడా ఎక్కువైపోయాయి, దానివల్ల కూడా మహిళలు రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎస్ నో ఇప్పుడు దిస్ కరాటే జూడో ట్రైనింగ్ లో there are 4-5 situations which are created.
Okay, one situation is a chain snatching situation. Another situation is you are sitting, cinema theater or bus stop or somewhere, and somebody is, trying to physically, gillatam. So daniki oka this thing is there. Third thing is, that you're going to an ATM center and others, and somebody is, trying. So 5-6 situations, live situations ఎక్కువగా మనకి ఈ మధ్య మనం కనిపించేది. ఎక్కువగా చూస్తున్న సిచ్యువేషన్స్. సో అప్పుడు ఎట్లా హిట్ చేయాలి, ఎక్కడ హిట్ చేయాలి, హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. ద ఐడియా దేర్ ఇస్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, మూవ్ అవుట్ ఆఫ్ ద సీన్ అండ్ గివ్ ద కంప్లైంట్. ఇట్స్ నాట్ ద ఐడియా టు కిల్ దట్ పర్సన్ దేర్. దట్స్ నాట్ ద ఐడియా. సెల్ఫ్ డిఫెన్స్. మొత్తానికి మీరు ఇంతలా గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టే ఈ ప్రివెన్షన్స్ అన్ని కనుగొనగలిగారు. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వీటిని కంట్రోల్ రెండు చేయొచ్చు. సైడ్లో మనం చర్య తీసుకోవాలి. ఒకటి క్యూర్ సైడ్. ఇప్పుడు వై షుడ్ వి పుట్ స్లైడర్స్, వై కాంట్ వి మేక్ ఎవ్రీబడి స్ట్రాంగ్, బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ 2 different టైమ్ జోన్స్. ఇది ఇమీడియట్గా రాదు. అప్పటిదాకా వీళ్ళు సఫర్ అవ్వాలా, వీళ్ళు డ్రాప్ అవుట్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ అవసరం ఉంది, అక్కడ అవసరం ఉంది. అండ్ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే పెంపుదలలో మార్పు తీసుకురావాలి. హౌ యూఆర్ బ్రింగింగ్ అప్ యువర్ గర్ల్, హౌ యూఆర్ బ్రింగింగ్ అప్ యువర్ బాయ్. Girl, bring her with more self-confidence. Give her life skills. Teach her driving, teach her swimming, along with cooking. Cooking is also, and teach the boy also cooking. So these are life skills, One cannot live without this. Similarly, self-defense is a life skill today. మ్యామ్, ఫ్యూచర్లో షీ క్యాప్స్ని కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నారు కదా, దాని గురించి అసలు కాన్సెప్ట్ ఏంటి? అంటే మా కమిటీ రికమెండేషన్స్ ఇచ్చే ముందు మేము అదర్ స్టేట్స్లో ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయని కూడా చూసాము. సో అందులో భాగంగా గోవాలో కానీ, అలాగే ట్రివాండ్రంలో కానీ, సిమిలర్లీ పుడుచేరిలో కానీ వీ ఫౌండ్ దట్ షీ క్యాబ్స్ ఆర్ రన్నింగ్. సో షీ క్యాబ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ అ వెహికల్ విత్ లాట్ ఆఫ్ యాప్స్, సెక్యూరిటీ యాప్స్. ఇట్ ఈస్ రన్ బై ఉమెన్ అండ్ ఓన్లీ విమెన్ కెన్ go into that. So this concept is basically for women who want to have a safe drive, particularly for women who come from other states, for 1-day 2-day business మీద కానీ, ఇలా మీటింగ్స్ మీద కానీ, సో ఎయిర్పోర్ట్స్ కడ లేక తర్వాత నైట్ షిఫ్ట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయి, ఐటీ కారిడార్స్, దీస్ టైప్ ఆఫ్ ప్లేసెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవని కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని సమస్యలతో పాటుగా ఇటీవల కార్యాలయాల్లో సెక్సువల్ హెరాస్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతే స్థాయిలో బయటకు వచ్చి రిపోర్ట్ కూడా చేస్తున్నారు. కానీ వారికి రక్షణ కల్పించే విషయంలో మాత్రం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫీసెస్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్. ఎవ్రీ ఆఫీస్ ఇస్ కవర్డ్ అండర్ దిస్. ఇందులో ప్రతి ఆఫీస్ షుడ్ హ్యావ్ ఏ ఇంప్లిమెంటేషన్ కమిటీ, and it should also have a senior level lady officer there who will be designated as to whom you can give your complaint. So మేము ఈ సిస్టమ్ని స్టడీ చేసాము, బట్ వీఆర్ యాక్చువల్లీ ప్రపోజింగ్ అన్ అమెండ్మెంట్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. బికాజ్ యాక్ట్లో ఏముందంటే ఆ ఆఫీస్లోనే ఒక సీనియర్ పర్సన్ దగ్గర కంప్లైంట్ చేయాలని. దాంతో ఏమవుతుందంటే ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ విదిన్ ద ఆఫీస్ అఫేర్. సో చాలామంది మీకు సీనియర్ లేడీస్ ఉన్నా కూడా వాళ్ళు సమ్టైమ్స్ దే డిస్కరేజ్. ఎందుకు, యూ వాంట్ టు గ్రో అప్ ఇన్ ద సిస్టమ్, దెన్ జస్ట్ ఆర్ సమ్టైమ్స్ బికాస్ దే డోంట్ వాంట్ టు గో క్రాస్ విత్ దేర్ బాస్. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ అగేన్స్ట్ దట్ ఆఫీస్కి చెడు పేరు వస్తుంది, ఓకే సంస్థకి చెడు పేరు వస్తుందని. సో మా రికమెండేషన్ ఏంటంటే దిస్ కంప్లైంట్ కమిటీ, the redressal mechanism should be outside the office. It should be an independent body. Then people will ఇంకా ధైర్యంగా వెళ్ళి చెప్పగలుగుతారు. తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంపార్షియల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్, బట్ మోర్ దెన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ వీ ఫైండ్ దట్ ఇన్ ప్రైవేట్ ఆఫీసెస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బీ డన్ స్టిల్. And that is why we have recommended very strongly that it should be an independent body where they can go.
Government offices lo inka people are brave enough to come out and say, because a lot of protection is there to your service. But in private offices, this protection is very less. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏదో గ్రౌండ్లో వాళ్ళని బయట దే ఆర్ రిమూవింగ్ దెమ్ హైర్ అండ్ ఫైర్ లాగాను. సో దేర్ వీ ఫీల్ దట్ డెఫినెట్లీ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రెంథెండ్. ద redressal mechanism should be not in the office, it should come out of it. ఈ మహిళల రక్షణలో లేబర్ లాస్ ఎలాంటి ప్రాధాన్యత ఉందంటారు? లేబర్ లాస్ వెరీ స్ట్రాంగ్ లాస్ ఆర్ దేర్. అందులో 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్ లా కింద కూడా మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నా కూడా లేడీస్కి మ్యాటర్నిటీ బెనిఫిట్ ఉంది, మ్యాటర్నిటీ లీవ్ బెనిఫిట్. అయితే మేము చాలా ప్రైవేట్ ఆఫీసెస్లో ఏం చూసామంటే the moment they are going on maternity leave, they are hired and fired. I mean, they are just fired. Somebody else is taken. But law gives them the protection. They must, they can avail their leave and they can come back. The organization has to take them back. అది ఒకటి. రెండోది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది లా లేబర్ డిపార్ట్మెంట్లో. సో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్లో కూడా ప్రొవిజన్స్ ఏమున్నాయంటే 8 o'clock తర్వాత, నైట్ 8 o'clock తర్వాత లేడీస్తో పని చేయించకూడదు ఏ షాప్లో కానీ ఏ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ. ఒకవేళ చేయిస్తే వాళ్ళకి సేఫ్ ట్రాన్స్పోర్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం మాల్స్ చూస్తున్నాము, షాప్స్ చూస్తున్నాము, ఎస్టాబ్లిష్మెంట్ చూస్తున్నాము. చాలా చోట్ల కూడా వీ ఫైండ్ దట్ గ్యాప్ ఇస్ దేర్. సో వీ హ్యావ్ అలర్టెడ్ ద లేబర్ డిపార్ట్మెంట్ అండ్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ టు మేక్ వైడ్ publicity about this and see that it is effectively implemented. Similarly, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేబర్లో మీరు చాలామంది లేడీస్ని చూస్తుంటారు. అక్కడ కూడా ఈ కాంట్రాక్టర్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ ఉంటుంది. సో దేర్ ఆల్సో ద లేబర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ఒకటి మినిమం ఈక్వల్ వేజెస్ ఫర్ మెన్ అండ్ విమెన్ రావాలి. రెండోది అక్కడ మినిమం ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే సపోజ్ విమెన్ ఆర్ దేర్, మోర్ దెన్ 10 women ఆర్ వర్కింగ్ ఒక కన్స్ట్రక్షన్ స్పేస్లో ఉంటే దే హ్యావ్ టు హ్యావ్ క్రెష్ ఫెసిలిటీస్, దే హ్యావ్ టు హ్యావ్ మినిమం ఫెసిలిటీస్ ఫర్ ద విమెన్ ఆల్సో, లైక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఎట్సెట్రా. సో ఇలా లేబర్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ స్టెప్స్. వాళ్ళు ఈ మధ్యలోనే వాళ్ళు టోల్ ఫ్రీ లైన్ కూడా స్టార్ట్ చేశారు. బట్ మోర్ దెన్ దట్ కొన్ని స్ట్రింజెంట్ యాక్షన్స్ అవసరం ఉన్నాయి అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్. మొత్తానికి మీరు మహిళల కోసం, వారి హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం చాలా కష్టపడి ఎన్నో రూల్స్ తెస్తున్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్లను కనడం అంటేనే ఇష్టపడని మహిళలు చాలామంది ఉన్నారు. ఆడపిల్లని కనొద్దు, ఆడపిల్ల వద్దు అని అంటున్నారు. దాంతో ఆడపిల్లల సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది. అంటే ఆడపిల్లలు కానీ మహిళలు అన్నారు చూడండి, అది కాదు, మహిళలు కాదు, జెంట్స్. అంటే మాకు మగ పిల్లలు కావాలని, అంటే అది ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంది. సో దాంట్లో ఏమవుతుందంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఇది PCPNDT యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే దిస్ ఈజ్ ఏ క్రైమ్. సెక్స్ డిటర్మినేషన్ స్కానింగ్ చేస్తారు చూడండి, దట్స్ ఏ క్రైమ్. అవి ఎవరైనా చేస్తున్నారంటే బలవంతంగా ఎవరు అంటే డాక్టర్ హూ ఇస్ డూయింగ్ ఇట్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ద ఉమెన్ టు గెట్ ఇట్ డన్, దే ఆర్ ఆల్ పనిషబుల్ అండర్ లా. ఓన్లీ one person is not punishable, that is the pregnant woman herself. కానీ జరుగుతూనే ఉన్నాయి భ్రూణ హత్యలు. చాలా మందికి తెలియదు. నౌ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దిస్ థింగ్ సీరియస్లీ. దట్ ఈస్ వై దిస్ కమిటీ ఈస్ బీయింగ్ కాన్స్టిట్యూటెడ్ అండ్ we have given some recommendations and Honorable CM Garu is reviewing this very closely and he has given very clear instructions to all the departments that all these recommendations have to be implemented very strictly. Actually, this is the first time in the country that at CM level a government has constituted a committee consisting of only IAS and IPS officers only for the giving so much of priority to women's security and safety. This is the first time in the country. ఒక సిన్సియర్ IAS ఆఫీసర్గా మీరు ఇంట్లో ఏ విధంగా ఉంటారు? మీ పిల్లల పట్ల మీ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తూ ఉంటారు? తల్లిగా మీ పాత్ర? తల్లిగా నా పాత్ర కూడా సిన్సియర్గా నిర్వహిస్తాను. అంటే నేను జనరల్గా ఆఫీస్ని హోమ్కి తీసుకొని వెళ్ళను, హోమ్ని ఆఫీస్ తీసుకొని రాను. సో దట్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టింక్షన్ ఇస్ దేర్ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, ఎంతమంది పిల్లలండి? I have 2 children, 1 daughter and 1 son. వారు ఏం చేస్తుంటారు?
My daughter is doing her medicine and son is doing law. ఫైనల్గా ఈరోజు మా కార్యక్రమంలో విజేతగా మీరున్నారు. చాలామంది మహిళలకి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఉంటుంది, కానీ చాలా అది కష్టమైన టాస్క్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరిచ్చే సలహాలు ఏంటి ఐఏఎస్ కావాలనుకునే మహిళలకు? అంటే ఐఏఎస్ అనేది ఇట్స్ మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్ ఐ థింక్. సో ఆల్ ద గర్ల్స్ who are willing, who want to come to this service, and I certainly would encourage you, మీరు తప్పక ఈ సర్వీస్కి రావాలి. సో కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా దీంట్లో రావచ్చు. అంటే కోచింగ్ 1 year 2 years 3 years రిపీటెడ్గా చేయాలనేది కూడా లేదు. బట్ ఫోకస్ ఉండాలి, అంటే స్ట్రాటజిక్గా స్టడీ చేయాలి. తర్వాత ఫర్ పేరెంట్స్ హూ ఆర్ యంగ్ చిల్డ్రన్కి, యంగ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ స్కూల్ అండ్ హూ వాంట్ టు కమ్ టు దిస్ సర్వీస్, నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో తప్పక పార్టిసిపేట్ కావాలి. అపార్ట్ ఫ్రమ్ కరిక్యులర్ యాక్టివిటీస్, పార్టిసిపేట్ ఇన్ డిబేట్, పార్టిసిపేట్ ఇన్ క్విజ్ కాంపిటీషన్, పార్టిసిపేట్ ఇన్ painting competition, whatever you like, participate. So from that time onwards, if you develop your personality and your general knowledge, definitely it's not very difficult to come through these exams. Country development lo nenu kuda bhagyaswamanga kavalani అనుకుంటున్నారు, లేకపోతే మీకు పబ్లిక్ సర్వీస్ చేయాలని కన్సర్న్ ఉంటే, there is no service better than this. So I wish all the best to all of you who are wanting to come into this service. రైట్ మేడం, చాలా ధన్యవాదాలండి. మరొకసారి మీకు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే ప్రేక్షకులందరికీ కూడా, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి వెరీ వెరీ హ్యాపీ 2015 అండ్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ పొంగల్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఐఏఎస్ కావాలనుకునే మహిళలందరికీ మన మేడం ఎంత చక్కటి సలహాలు, అలాగే ఎంతో ధైర్యాన్ని నింపుతూ ఆవిడ చెప్పిన మాటలు గుర్తుంచుకుని మీలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారని ఆశిస్తూ ఇది వాల్టి అవని కార్యక్రమం. నమస్తే.